జూలై నెల 2025 సంవత్సరానికి మనకి గ్రహ స్థితిగతులు ఎక్కడున్నాయో చూద్దాం. రాహువు కుంభరాశి, కుజకేతువులు సింహరాశి, మరి శని మీనరాశి, ఆ తర్వాత బుధుడు కర్కాటక రాశి, అలాగే ఈ యొక్క రవి గురులిద్దరూ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ 12 రాశుల్లో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి, ఈ సింహరాశి వారందరికీ కూడా అద్భుతంగా ఉందన్నమాట. మీరు అనుకున్న పనులన్నీ వచ్చేసినాయి. మీకు ఈ నెలలో మీకు ఇంకా దూసుకుని వెళ్ళిపోతారు. దూరపు ప్రయాణాలు వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే రవి కర్కాటక రాశికి 24వ తేదీ నుంచి 14వ తేదీ నుంచి రావడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతరుల మీరు దూరపు దేశాల నుంచి ఇండియాకు వచ్చి దూరపు ప్రయాణాలన్నీ కూడా తిరుగుతారు. దేవాలయాలు అన్నీ కూడా మీరు ఓల్డేజ్ హోమ్స్ తిరగడం అనేటటువంటి జరుగుతాయి. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అధికమైనటువంటి ధనము మీకు వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహము మనకి లాభస్థితిగతుడై ఉన్నాడు. అనేకమైనటువంటి లాభాలు మీకు వస్తాయి. మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో పడేసినా కూడా బ్రహ్మాండమైనటువంటి సంపాదన మీరు చేస్తారు. అయితే అష్టమ శనిగ్రహ ప్రభావం వలన ప్రతిదీ కూడా 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. కొంచెం పనులన్నీ కూడా లేటుగా మీకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి సింహరాశి వారికి ఉదారత్వం ఎక్కువ కాబట్టి ఈ నెలలో ఎక్కువ డొనేషన్స్ అనేటటువంటి మీరు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. జన్మంలో ఉన్నటువంటి కుజకేతు గ్రహాల ప్రభావం వలన తీవ్రమైనటువంటి కోపం పెరిగిపోతూ ఉంటుంది. అలాగే యాక్టివ్ అయిపోతారు. అండ్ ఇక స్త్రీలకి మరి కొన్ని మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత పెల్విక్ పెయిన్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క రవి గురులు ఇద్దరు కూడా మీకు మిథున రాశిలో ఉండడం వలన జుట్టు ఊడిపోవడము, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్లు రావడము, ఇలాంటి వేడి ఎక్కువగా చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి రైతుల పరిస్థితి మనకి బ్రహ్మాండంగా ఉంది. వాదోపవాదాలు భార్యాభర్తలు చేసుకుంటూ ఉంటారు. అందువలన మనం పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ యొక్క శనికి రాహుకి చేసుకోవాలా. రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం మినుములనిచ్చి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క మీకు చక్కగా శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:05కి దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా కోటాను కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా, కోటాను కోట్ల రూపాయలు వచ్చేటటువంటి వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా, ఈ యొక్క రాహువు సప్తమ స్థితి, శని అష్టమ స్థితిగతులై ఉండడం వల్ల కేవలం మీ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల కూడా డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయి లాస్ట్కి ₹6.75 మాత్రమే ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ విధంగా పరిస్థితి ఉంటుంది. కాబట్టి చక్కగా దాన ధర్మాలు పుష్కలంగా చేయండి. పేదవారికి, తర్వాత ఈ యొక్క వికలాంగులకి, అనాథ పిల్లలకి, సాధువులకి దానాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.